కులగణన రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కులగణన రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా సభలు నిర్వహించనుంది కాంగ్రెస్. ప్రతి బహిరంగ సభలో పాల్గొనున్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. కులగణన జరిగితే వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం అంటోంది కాంగ్రెస్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కులగణన రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కులగణన రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా సభలు నిర్వహించనుంది కాంగ్రెస్. ప్రతి బహిరంగ సభలో పాల్గొనున్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. కులగణన జరిగితే వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందంటుంది కాంగ్రెస్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఏఐసీసీ భేటీలో నిర్ణయాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2.5 గంటలుగా సమావేశం నడుస్తూనే ఉంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షన ఈ సమావేశం ప్రారంభమై ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో పాటు ఇతర కీలకమైనటువంటి నాయకులు జయరాం రమేష్ కావచ్చు, రాజీవ్ శుక్లా, ఇట్లాంటి సచిన్ పైలట్ వంటి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సౌత్ నుంచి డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక పిసిసి చీఫ్గా ఉన్నారు, ఆయన ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన హాజరయ్యారు. ఏపీ నుంచి ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిలతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసిలు, అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలకంగా 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఏఐసీసీ నుంచే ప్రక్షాళన అనేది కూడా మొదలుపెట్టాలి. దాంట్లో యువతకి పెద్దపీట వేయాలనేటువంటి దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అధ్యక్షుల మార్పులతో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సుమారు 7-8 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షుల మార్పు అనేది కూడా చేపట్టబోతున్నారు. వాటితో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన కీలకంగా చర్చ అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి వర్గీకరణ పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనేటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ, అలాగే క్రిమినల్కు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ని ఈ సమావేశంలోనే అన్ని రాష్ట్రాలకు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధమైనటువంటి వైఖరి ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలోనే వారికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ స్టాండ్ని వివరించడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక 4 రాష్ట్రాలు, ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎలక్షన్ జరిగేటువంటి 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఈ 6 రాష్ట్రాల్లో కూడా మేజర్ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే ముందస్తుగానే ఒక సమయత్వం లాగా ఆ 6 రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అంశాలను తీసుకెళ్లాలి, ఏ విధమైనటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, అలాగే పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్నిటికంటే కీలకంగా కులగణనకు సంబంధించి మేజర్ అంశంగా తీసుకోబోతున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ స్ట్రెచ్ చేయాలనేటువంటి దిశగా ఆలోచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే వచ్చేటువంటి రోజుల్లో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణనకు అనుకూలంగా కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తోటి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక సభను ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క సభను నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, ఒకవేళ కులగణనకు సంబంధించి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో లోక్సభ ఎన్నికల ముందు కూడా
దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటి డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు కూడా కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కులగణనతోటే వెనుకబడినటువంటి వర్గాలకు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు న్యాయం దక్కనటువంటి వర్గాలకు న్యాయం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణనగా చేయాలనేటువంటి డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ అధ్యక్షతన ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సభ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్ని పిసిసిలు అలాగే ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మిగతా కీలకమైనటువంటి నేతల నుంచి అభిప్రాయాలు అనేది కూడా తీసుకుంటున్నారు. దానిపైన ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 6 రాష్ట్రాలకు సంబంధించి కూడా కీలకంగా కొన్ని వర్గాల నుంచి అనేక డిమాండ్స్ వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటకలో అలాగే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అనుసరించినటువంటి వ్యూహాలనే ఈ 6 రాష్ట్రాల్లో కూడా అనుసరించాలనేటువంటి దిశగా వారికి ఇన్పుట్స్ అనేది కూడా అందుతూ ఉంది. వాటిలో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి ఒక ఫైనల్ డిసిషన్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎజెండాకు సంబంధించి 4 అంశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి, కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ అంశాన్ని తీసుకెళ్లడము, దాన్ని జాతీయ స్థాయిలో ఒక ఇష్యూగా చేయాలి, కులగణనకు సంబంధించి ప్రతి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల ముగిసిన తర్వాత, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్కి సంబంధించి ఇప్పటివరకు జరగలేదు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతము అలాగే ఫ్రంటల్ ఆర్గనైజర్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది. వాటికి సంబంధించే కీలకంగా చర్చ అనేది కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సమావేశం ముగుస్తుంది. ముగిసిన తర్వాత అఫీషియల్గా ప్రెస్ బ్రీఫింగ్ అనేది కూడా ఉంటుంది. కేసీ వేణుగోపాల్ దాని బ్రీఫింగ్ అనేది కూడా చేస్తారు. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే దానిపైన ఆయనే సమాచారం ఇస్తారు. మనకున్నటువంటి సమాచారం మేరకు పార్టీ బలోపేతంతో పాటు వచ్చే 6 రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా లేవనెత్తేటువంటి అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.